స్పీకర్ సుజాత రామ్మ. పేరెంట్స్ చేతుల్లోకి ఇవ్వడానికి అది మనకి ఎడ్యుకేషన్ ఫీల్డ్, మనకి పేరెంట్స్ చేతుల్లో మన జీవితం అనేది పేరెంట్స్ అధికారంలో కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ వేరే వాళ్ళ దాంట్లోకి పోతుంది. అయితే కొన్ని రోజులు పోతున్నాం, కానీ మిడిల్లో మనమే కదా పోతానేది అవతలకి యువతలకి. కాబట్టి మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి అనే అవసరమే ఏముంది? ఓటు వేయకుండా ఉండొచ్చు కదా డబ్బు తీసుకోకుండా. ఎందుకు తీసుకుంటున్నారు? వేయడానికి వెళ్తాం కదా, ఆ రోజు మనకి నష్టపోతున్నాం కాబట్టి అందుకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు. అసలు ఓటు వేయకండి, ఓడేమన్నాడు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఉన్నాయండి, ఫారిన్ కంట్రీస్ లో ఓటింగ్ వేయొచ్చు వేయకపోవచ్చు, బ్లాక్ పీపుల్ కి వైట్ పీపుల్ కి అని అమెరికన్ చేసినారు కదా. అలా అదే రూల్ ని మన ఇండియాలో అప్లై చేస్తే ఒకరు కూడా ఓటు వేయరండి. ఎవడో చదువురాని వాడు వీడు వెళ్ళి పొలిటీషియన్స్ లో ఉంటాడు, నెక్స్ట్ వాడి కొడుకు వస్తాడు, వాడికి ఏమి రాదు కానీ వాడికే మంచి పొజిషన్ ఉంటది. వాడి దగ్గరికి వెళ్ళి మనం అన్నిటికీ రికమెండేషన్ చేస్తాం. ఎందుకు చేయాలా? వాళ్ళకి దగ్గరకు మనం ఎందుకు వెళ్ళాలా? వాళ్ళనే మన దగ్గర రప్పించుకోవచ్చు కదా. డబ్బున్న వాళ్ళు రికమెండ్ చేయొద్దండి, స్కిల్స్ మీద ఆధారపడండి. మీకు కరప్షన్ లేకుండా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని కరప్షన్ ఇచ్చి రికమెండేషన్ ద్వారా జాబ్ తెచ్చుకొని స్కిల్స్ ఉన్న వాళ్ళ లైఫ్ ని కూడా పాడు చేయొద్దు. ఇంకా గవర్నమెంట్ చేస్తున్న తప్పు ఏంటంటే మనం ఎన్నుకుంటాం బాగానే ఉంటుంది కానీ జాబ్స్ మాత్రం సరిగా ప్రొవైడ్ చేయదు. మన రాష్ట్రంలో లేదా మన జిల్లాలో ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలంటే ఇందాకనే విద్యుత్తు కావాలన్నారు. విద్యుత్తు కాకుండా ఇంకేం కావాలా? పరిశ్రమలు పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలా అని చెప్పింది. పెట్టుబడులు రావాలా? పెట్టుబడులు వస్తే పవర్ ఉంటే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏ విధంగా మనము పెట్టుబడులు మన రాష్ట్రానికి ఆకర్షించుకోవాలా అనేది దానికి మీరు ఏ రకంగా ఒత్తిడి తీసుకొస్తారు ప్రభుత్వం మీద? ఏ ప్రభుత్వం అయితే మీకు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించగలదో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. 30,000 కోట్లు జరిగింది ఖర్చు. ఒక్కో పార్టీ ఎంత పెట్టిందో తెలుసా? ఒక అభ్యర్థి ఎంత పెట్టిందో తెలుసా? ఖర్చు, అవినీతి ఖర్చు అంతా లోపల. మామూలు రియల్ ఖర్చు వేరే ఉంటుంది, అవినీతి ఖర్చు, దొంగ ఖర్చులు అవన్నీ. 30,000 కోట్లు జరిగింది. ఇట్లా జరుగుతుంది అన్నమాట అవినీతి. యువత రాజకీయాల్లో పోదామంటారు, ఎట్లా పోతారబ్బా యువత రాజకీయాల్లోకి? కొన్ని ఫౌండేషన్ రావాలా యూత్ తరఫున. సార్ ఇప్పుడు ముందుకు వచ్చారు మన రాష్ట్రంలో, ఇలా కొంచెం చాలా మంది రావాలా ఫౌండేషన్స్. మన ఫౌండేషన్స్ వస్తే కొన్ని సమస్యలు వస్తే ఇట్లా ప్రోగ్రామ్ జరిగితే ఒక్కొక్క నాయకుడన్నా ఏర్పడతాడు యూత్ లో. ఇంతమందిలో ఒక నాయకుడన్నా ఏర్పడే అవకాశం ఉంది. చూసాలి ఈ అమ్మాయిది ఏంది కానీ నెక్స్ట్ మన టౌన్ లో ఉండే వాళ్ళని చూద్దాము అని చూసుకొని మనల్ని తొప్పేస్తారు పక్కనకి. అంతేగాని లేదు అమ్మాయి అంత దూరం నుంచి వచ్చింది, అమ్మాయిని చూద్దాము, కొంచెం ఏమన్నా అమ్మాయికి ఏమన్నా టాలెంట్ ఉందేమో అది ప్రూవ్ చేసుకునేకి వచ్చింది అమ్మాయికి ఇస్తాం జాబ్ అని ఎవరు అనుకోరు. అదే మన దేశంలోనే గవర్నమెంట్ వాళ్ళు జాబ్స్ పన్నాయనుకో రాస్తారు, మన వాళ్ళు మన గవర్నమెంట్ జాబ్ పొంది లైఫ్ లాంగ్ సుఖంగా ఉంటారు. కానీ అదే వేరే దేశాలకు పోయినామనుకో ఈ రోజు ఉంటుంది రేపు ఊడిపోతుంది, కానీ లైఫ్ లాంగ్ ఉంటుందా? ఇస్తారా ఎవరన్నా గ్యారంటీ లైఫ్ లాంగ్ ఉంటుందని? ఎవరు ఇవ్వలేరు. వాటర్ వల్లే పవర్ సప్లై అవుతుంది అంటున్నారు, వాటర్ వల్లే ఎందుకు? బొగ్గు వల్ల కూడా సప్లై అవ్వచ్చు కదా, అవుతుంది. కానీ మనం సరఫరా చేసే దాంట్లో ఉంది, అంతేగాని వాటర్ వల్లే సప్లై కావాలి కరెంటు లేదు దానివల్లే అనుకోవడం నాట్ పాసిబుల్. బొగ్గు వల్ల కూడా అవుతుంది. అందుకే కాబట్టి అదర్ రాష్ట్రాల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వాటర్ సరిగ్గా లేకపోయినా బొగ్గు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి పవర్ సప్లై చేసుకొని వాళ్ళు అక్కడ ఇంకా హై లెవెల్ పోతున్నారు. అంతేగాని లేదు మన ఇండియాలో ఏం చేస్తున్నారు, లేదు అమ్మాయిలు ఏంలే అని అనుకుంటున్నారు. అంతేగాని అదే వేరే రాష్ట్రంలో పోతే వాళ్ళు అట్లా పవర్ సప్లై చేసుకోవడం వల్ల 24 hours వాళ్ళకి పవర్ ఉంటుంది. కానీ మనకు ఎందుకు ఉండదు? 24 hours పవర్ ఉండదు. ఎందుకు? మనకు వాటర్ సప్లై లేదు, బొగ్గు సప్లై కూడా లేదు. ఎప్పుడు పరిశ్రమలు స్థాపించలేదు, రాజకీయ నాయకులు ఆ తప్పు చేశారు ఈ తప్పు చేశారు. ఇదే కాదు, బ్లాక్ మనీ కూడా మనకు ముఖ్యమే. బ్లాక్ మనీ కూడా మన దేశానికి రావాలి. బ్లాక్ మనీ మన దేశానికి వస్తే మనకి తిప్పలు ఉండవు అని నా అభిప్రాయం. యూత్ పోరాడాలి మళ్ళీ పోతే ఇంకా 19 years 20 years లోపు ఉండే వాళ్ళు ఇక్కడ ఉండేది. 35 years వరకు యూత్, 35 years వరకు పోరాడచ్చు. మీరు రాజకీయాల్లోకి పోయి పరిష్కారం చేయాలంటున్నారు, వీళ్ళు పోరాటం చేయాలంటున్నారు, వీళ్ళ సమస్య ఉంది అంటున్నారు. కానీ మనం అందరం కూడా ఒప్పుకుంటున్నది ఒకటి మాత్రం కరెక్ట్, సమాజంలో అవినీతి ఉంది, అవినీతి పనులని ఆదరిస్తున్నది, వాళ్ళకు మద్దతు ఇస్తున్నది మనమే. అది మానుకోవాలి, దాని మీద పోరాటం చేయాలి, యువత దాని మీద పోరాటం చేయాలి అంటున్నాము. మన యూత్
యువతలో ఉన్న యూనిటీని చూసి మనకి కానీ ఒక రిజర్వేషన్లు కల్పిస్తారు. అప్పుడు మన యూనిటీని చూసి వాళ్ళు కానీ యువతలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా, ఇంత మంచి ఉద్దేశాలు ఉన్నాయా అని అనుకొని మనకంటూ ఒక రిజర్వేషన్లు అప్పుడు కల్పించినప్పుడు మనము ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు లంచం గురించి మాట్లాడారు చాలా మంది. లంచం అనేది అది చిన్న ఉద్యోగాల నుంచి చాలా వరకు ఉంది, కానీ ఇంతకుముందు కట్నం గురించి కానీ మాట్లాడారు. అవి పూర్వం నుంచి వస్తున్న పద్ధతులు. మనము ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలా, ఓటు వేయడమే కాదండి, ఒక మంచి అభ్యర్థిని కానీ మనం ఎన్నుకోవాలా. ఎందుకంటే మనము ఎవరికో లంచం తీసుకొని వేయడం కాదండి, ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడంలో నిజమైన ఇప్పుడు ఎవరో మా పార్టీ అని మనకు ఉంటాయి, కానీ మన పార్టీ అనే ఉద్దేశంతో కాదండి. ఎవరైతే మనకి ఒక మంచి పని చెయ్యగలరు, ఎవరు మనకి యూత్లో మంచి ఉద్యోగాలను మనకంటూ ఒక స్టేజ్ అంటూ కల్పించగలరు అనే వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఏదైనా మంచి పనులు కల్పిస్తేనే కదా మాకంటూ ఓట్లు వేసేది. డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తే ఏం ఓటు రాదు. ఇది అధికారంలోకి వచ్చినా అది ఏమి దుర్వినియోగంగానే మన యూత్ చాలా తోడ్పడాలండి. దానికి మనం ఇప్పుడు యువ పదం అనే ప్రోగ్రాం గురించి ఉన్నాం కాబట్టి మన జనరేషన్ గురించే మనం మాట్లాడుకోవాలి. బ్లాక్ మనీ, కట్నం ఇవన్నీ అసలు అదర్ మ్యాటర్స్ అండి. యువ పదం అంటే మన యువతకు భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాలను గురించే మనం ఆలోచించాలి. భవిష్యత్తులో మనకు ఉపయోగపడే విషయాలు ఏమంటే మనం ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నామా, ఆ నాయకుడు మనకి మంచి చేశాడా అన్నదే మంచిది. ఈ అమ్మాయి మీరు ఇందాకటి నుంచి మాట్లాడుతున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చెప్పింది మీరు క్లియర్ గా ఏంటంటే యూత్ కి పాలిటిక్స్ లో రిజర్వేషన్స్ కల్పించాలి అని ఫస్ట్ పాయింట్. అది ఏ విధంగా సృష్టించాలో మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తారు, ఎందుకంటే మీకు రిజర్వేషన్స్ కల్పించాలంటే అది పార్లమెంట్లో చేయాల్సిన పని. కాబట్టి ఆమె చెప్పిన 2 సొల్యూషన్స్, ఒకటి ఏ నాయకుడైతే ఉద్యోగాలు ఇప్పించగలడో అతనికి ఓటేయండి. రెండోది ఏమనింది, యూత్కి రిజర్వేషన్ కావాలి పాలిటిక్స్ లో, అది డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా నాకు ఎక్కడ అవకాశం దొరికినా యువపదం ప్లాట్ఫామ్ మీద నేను తప్పకుండా మాట్లాడుతాను. పాలిటిక్స్ అనేది అవసరం ఉంటుంది, దాని మీద పెద్ద చర్చ చేయలేము, కానీ సింపుల్ గా ఇంటెలిజెన్స్ నెంబర్ 1 మీకు అందరికీ ఉంది కాబట్టి ఇంత మంచి కాలేజ్లో చదువుకుంటున్నారు. ఇండస్ట్రీ, హార్డ్ వర్క్, మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఓన్లీ 80% హార్డ్ వర్క్ చేస్తున్నారు, మిగిలిన 20% మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే లైఫ్ లో హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే దట్స్ అ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. సో ఇంటెలిజెన్స్, ఇండస్ట్రీ. మూడోది వచ్చి పర్సీవరెన్స్ అంటే పట్టుదల, కమిట్మెంట్. నాలుగోది వచ్చి పేషెన్స్, కొద్దిగా ఓపిక ఉండాలి లైఫ్ లో. ఎందుకంటే ఓవర్ నైట్ రిచ్ కావాలంటే ఇద్దరు అవుతారు. ఒకడు ఫేస్బుక్ పెట్టిన మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, లేదా ఒక అవినీతి పరుడు కావచ్చు. మీరందరూ భవిష్యత్తులో లైఫ్ లో ముందుకెళ్లి సక్సెస్ అయ్యి మీ కాలేజ్ కి, మీ ప్రిన్సిపల్ కి, మీ ఫ్యాకల్టీకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మీ జిల్లాకి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసి మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడి అభివృద్ధి చేయాలని, చేస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్ చెప్తూ గుడ్ బై. విజయ్. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం.